అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేత అయినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్లు జనసేన తీర్థం అయితే పుచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి బాగా కీలక నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరడంతో ఆ పార్టీకి వైసీపీకి ఇప్పుడు ఫ్యాన్కు రెక్కలిరిగినట్టయింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అయితే దీన్ని దామచర్ల జనార్దన్ కొంత వ్యతిరేకిస్తున్నా వీరిద్దరూ రానున్న రోజుల్లో ఎట్లా మనుగడ సాగిస్తారో ఈ కూటములు అనేది చూడాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వివరాలను కానీ పరిశీలిస్తే ఆ వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకాశం జిల్లా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్లు ఈ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరూ ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలినేని జనసేన తీర్థం పుచ్చుకోవడంతో ఒంగోలు మహాకూటమిలో రాజకీయ ముఖ చిత్రం అనేది పూర్తిగా మారిపోయిందని చెప్పచ్చు. మహాకూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులు పందేరంలోనూ ఈ మూడు పార్టీలకు పదవులు దక్కాయి. కాగా బాలినేని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో బాలినేని ఫ్లెక్సీలు చించివేతపై కూడా రగడనేది జరిగింది బాగా. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా మహాకూటమిలో బాలినేని చేరడాన్ని తెలుగు యువత తీవ్ర స్థాయిలో తప్పుపడుతుంది. బాలినేని జనసేనలో చేర్చుకోవద్దంటూ వినూత్న ప్రదర్శన కూడా నిర్వహించారు. మొత్తం మీద ఒంగోలు నియోజకవర్గంలో మహాకూటమిలో మరో రసవత్తర రాజకీయం రసకందాయంలో పడిందనేటువంటిది చెప్పొచ్చు. ఇటీవల ఒంగోలు రూరల్ కొత్తపట్నం కార్పొరేషన్ పరిధిలో ఈ వైసీపీకి చెందినటువంటి సమావేశాలు, నాయకులు సభలు నిర్వహించారు. కొత్తపట్నంలో జరిగినటువంటి సమావేశంలో మెజార్టీ వైసీపీ నాయకులు ఆ పార్టీలో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో భారీ ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్ణయించాలని అయితే తెలుస్తోంది. ఈ బహిరంగ సభకు నియోజకవర్గంలోని వైసీపీకి చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, అలాగే వివిధ పదవుల్లో ఉన్న వారిని ఈ పవన్ కళ్యాణ్ సమక్షంలో చేర్చే విధంగా పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా అయితే సమాచారం. టోటల్గా ఈ మొన్ననే బాలినేని చేరే టైంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి తన అనుచర వర్గాన్ని మొత్తం తీసుకెళ్లాలని భావించాడు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ బల ప్రదర్శనలొద్దు, కామ్గా సైలెంట్గా పార్టీలో జాయిన్ కండి అనేటువంటి సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకే బాలినేని ఒకరిద్దరు నలుగురు ఒక 10 మంది అనుచరులతోటి, ముఖ్య అనుచరులతోటి వెళ్ళి పార్టీ తీర్థం పుచ్చుకోవడం, పార్టీలో చేరడం జరిగింది. అది ఈ ధర్మిల తన బలం, తన యొక్క హంగామా, తన యొక్క శక్తి చూపించాలన్న ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ను గట్టిగా అడిగినట్లు, దీనికి రేపు అక్టోబర్ నెలలో ఈ భారీ బహిరంగ సభ ఒంగోలులో ఉన్నట్లు ఈ మేరకు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో అధికారుల పరిస్థితి అడకత్తల్లో పోకచెక్కలాగా తయారైంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పినటువంటి పనులు చేయాలా, లేక బాలినేని చెప్పినటువంటి పనులు చేయాలన్న సందిగ్ధంలో అధికారగణం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో తెలుగుదేశం, జనసేన గ్రూపులు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతున్నాయి ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. కాగా బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అనేది అగమ్య గోచరమైంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్ రెక్కలిరిగిపోయినాయని చెప్పొచ్చు. ఇటీవల వైసీపీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా నేతలతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రం ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డిని పార్టీ పరిశీలకులుగా నియమించినప్పటికీ ఇంతవరకు ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టింది కూడా లేదు. దీంతో ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
తమకు దిక్కెవరంటూ కొంతమంది నేతలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క ముఖ్య నేత జనసేనకు వెళ్ళాడని, అలాంటి ముఖ్య నేత కోసం జగన్ గాలింపు చర్యలు చేపట్టాడన్నటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి కానీ, అట్లానే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, అద్దంకి, దర్శి, ఒంగోలు తదితర నియోజకవర్గాల్లో మంచి తనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ప్రాణమిచ్చే ఒక క్యాడర్ ఉంది, ఒక సైన్యం అనేది ఉంది చెప్పొచ్చు. అట్లానే మంచి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. మరి వారందరూ ప్రజెంట్ చూస్తే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. మరి రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్తో ఒంగోలులో నిర్వహించబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఈ క్యాడర్ అంతా ఈ నియోజకవర్గాల నుంచి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులంతా హాజరవుతారా లేదా అనే విషయాన్ని అప్పుడు గమనించాలి. అది ఫ్రెండ్స్ ఒంగోలు ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.